ఈరోజు మీ అందరికీ 5 నిమిషాల్లో రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి చూపిస్తాను. ముందుగా అయితే ఒక కప్పు నేను ఇక్కడ ఉప్మా రవ్వ సూజీ అయితే తీసుకుంటున్నాను. డైరెక్ట్గా మిక్సీలోనే వేసుకోండి. అరకప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాను. కొంచెం సరిపడా సాల్ట్, ఇందులోనే గ్లాస్ వాటర్. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ చేసుకుందాం. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది, మిక్సీ చేస్తాను కదా. ఇప్పుడు బౌల్లోకి అయితే తీసుకుందాం దీన్ని. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దీనికి మిశ్రమం అయితే తయారు చేసుకుందాం. ముందుగా ఇందులో ఆయిల్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇందులో ముందుగా ఇంగువ వేసుకుంటున్నాను. దీని తర్వాత జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఆవాలు అయితే వేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొత్తిమీర, ఇందులో వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. మా ఇంట్లో స్వామిలు ఉండడం వల్ల నేను ఇక్కడ ఉల్లిపాయ అయితే వాడట్లేదు. మీరు మాత్రం ఉల్లిపాయ కూడా వాడుకోవచ్చు. ఉల్లిపాయ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇది చల్లారిపోయింది కదా, ఈ మిశ్రమంలో కలుపుకుందాం. ఇందులో కొంచెం హాఫ్ స్పూను సోడాగుండ అయితే వేసుకోవాలి. తిని సోడాగుండ మెత్తగా రావాలి కదా. ఇక్కడ నేను చిన్న పెనం అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆయిల్ అయితే మరిగిపోయింది. ఇప్పుడు దోశ అయితే వేసుకుందాం. దీని మీద కొంచెం క్యారెట్, కొంచెం కొత్తిమీర, దీనైతే మరోవైపు తిప్పుకుందాం. ప్లేట్లోకి అయితే తీసుకుందాం. బందోసులు అయితే రెడీ అయిపోయినాయి. చూడడానికి చాలా బాగుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.